మార్నింగ్ 4:30కి లేవడం నుంచి స్టార్ట్ నైట్ వరకు నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఈ వీడియోలో ఏముంటుంది అని అంటే, నేను 4:30కి లేచి ఏం పనులు చేస్తాను, పిల్లాన్ని ఎలా స్కూల్కి పంపిస్తాను, కుక్ చేయడము అండ్ లంచ్ బాక్స్ ప్రిపరేషను, మా ఇంట్లో గార్డెన్లో ఉన్న వంకాయలతో వంకాయ కర్రీ చేయడము అండ్ నేను ఆర్డర్ పెట్టుకున్న కొన్ని వస్తువులని అన్బాక్సింగ్ చేయడము, ఇవన్నీ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గో. మీరు కూడా నాతో జాయిన్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిజరాజు. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ ఇంకో 5 మినిట్స్ పడుకుంటే బాగుండు అని అనిపిస్తుంది కదా ప్రతి మామకి. ఎందుకంటే మనకు ఆ 5 మినిట్స్ కూడా మంచి లగ్జరీగా అనిపిస్తుంది. కాకపోతే మనం ఎట్లా లేగాలి, ఎందుకంటే ఇంట్లో చాలా పనులు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి కదా. నేను కూడా అట్లాంటి అమ్మాయినే. చూడండి, వాకిలి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి నా పిల్లలు లేవక ముందు లేస్తేనే నాకు ఈ వాకిలి ఊడ్చి వాటర్ పట్టడం అవుతుంది. సో ఈ వాకిలి మొత్తం ఊడ్చేస్తున్నాను. చూడండి ఎంత చీకటిగా ఉందో. మనం అందరూ నిద్రలో ఉంటారు కానీ మనం మాత్రం లేస్తాం. ఎందుకనంటే వంట చేయాలి, పిల్లలు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, స్కూల్ని పంపించాలి, రెడీ చేయాలి. ఇట్లా అందరి కోసం మనం పరుగులు తీస్తూ ఉంటాం కదా. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అందరి కోసం మనం ఇంత చేస్తున్నాం, మరి మన కోసం మనం ఏం చేసుకుంటున్నామని? మీ టైం అనేది మనం ఫాలో అవుతున్నాం అసలు? మార్నింగ్ కొంచెం ఈజీగా ఉండడానికి నైట్ పడుకునే ముందే నేను నా కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవడం కానీ అండ్ మార్నింగ్ స్నాక్స్కి ఏం పెడుతున్నానో అవన్నీ ఒక పక్కన పెట్టుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల కొంచెం మార్నింగ్ ఈజీ అవుతుంది అన్నమాట. చూసారా, నా పాపలు ఏమైనా లేచింది, ఇంకా ఏమైనా లేస్తే నాకు పనులు అయినట్టే. ఈ పక్కన పెట్టుకొని పనులు చేయాల్సి వస్తుంది. అత్తమ్మ ఉంటే అత్తమ్మే చూసుకుంటారు కానీ అత్తమ్మ ఊళ్ళో లేదు. సో ఇంకా తప్పదిగా ఇడ్లీ ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. మార్నింగ్ ఇంక ఏ టిఫిన్ తినడు నా కొడుకు. ఇడ్లీ అంటే చాలా ఇష్టము. ఇడ్లీ అండ్ కొన్ని పాలు తాగేసి వెళ్తాడు. అండ్ స్నాక్స్ కోసం అయితే నేను శనగలు ఉడకబెడుతున్నాను. క్లాస్ రూమ్లో అందరు పిల్లలతో మంచిగా తింటాడు కాబట్టి సో నేను ఇట్లాంటి హెల్దీ ఫుడ్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఫ్రూట్స్ ఇవన్నీ ఇంట్లో కంటే స్కూల్లో మంచిగా తింటాడు. అండ్ ఈ పాలు కూడా మా ఇంట్లోవి ఆవువే. బయట అసలు ఎంత కల్తీ అవుతుంది, బయట చూస్తుంటే మస్తు బాధ అవుతుంది. ఎంత లక్కీ అసలు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. లంచ్ స్నాక్స్ తన ఫ్రెండ్కి షేర్ చేస్తాడు కాబట్టి ఒక బాక్స్ ఎక్స్ట్రానే పెడతాను. డ్రై ఫ్రూట్స్ కూడా పెడతాను. సో తను కొంచెం ఇష్టంగా తింటాడు అనేసి స్కూల్ వాళ్ళ డాడీ రెడీ చేశాడు. ఈ గ్యాప్లో మేము వర్క్ షేర్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పిల్లల్ని స్కూల్కి పంపించే టైంకి మన మార్నింగ్ షిఫ్ట్ ఆల్మోస్ట్ పూర్తయినట్టే అనిపిస్తుంది. కానీ నిజానికి అసలు మన డే ఇంకా స్టార్టే కాలేదు కదా. పిల్లల్ని పంపించాక మళ్ళీ కిచెన్ క్లీనింగ్ చేసుకోవాలి, మిగిలిన హౌస్ హోల్డ్ వర్క్ చేసుకోవాలి, ఇంకా కుక్ చేయాలి అందరికీ, ఇంట్లో వాళ్ళందరి కోసము. ఒక పని కంప్లీట్ అయ్యేసరికి ఇంకో పని మనకి రెడీగానే ఉంటుంది కదా. సో కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసిన టైమ్స్ ఉన్నాయి. మీరేమంటారు? మీరు కూడా అంతేనా? సో మన గార్డెన్లో ఉన్న వంకాయలు తెంపుతున్నాను వంకాయ కర్రీ చేయడానికి అనేసి. ఇట్లా తెంపుకొని అట్లా వండుకోవడం అంటే చాలా ఇష్టం. నిజంగా బ్లెస్డ్ అసలు. ఇంటి దగ్గర ఇంత మంచి చాలా ప్లేస్ ఉండడము, మా అత్తయ్య అన్నీ కూరగాయలు పెడతారు, అన్నీ చక్కగా చూసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంత అంటే అసలు వంకాయ లవర్స్ ఎవరైనా ఉంటే మా ఇంటికి వచ్చేయండి. మా ఇంట్లో పెద్ద మస్తు వంకాయలు ఉన్నాయి. అసలు నాకు వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. నాకు జాబ్ వచ్చిన స్టార్టింగ్లో నేను నా ఫ్రెండ్ రూమ్లో ఉండేవాళ్ళము. ఆ టైంలో మా పిన్ని గుత్తి వంకాయ వండి ఒక పెద్ద డబ్బా నిండా పంపించింది. అది పక్కన రూమ్లో ఉన్న అక్కయ్య వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 డేస్ వరకు తిన్నా. అంత ఇష్టం నాకు అసలు. ఈ మధ్య నేను ఒక విషయం గమనించాను. ఏంటంటే బేసిక్గా మన ఫ్యామిలీస్ని మనం చూసుకోవడం అంటే చాలా ఇష్టం. అండ్ పిల్లల కోసం చేయడము, ఇంట్లో వాళ్ళ కోసం చేసి పెట్టడం, అవన్నీ కూడా మన రెస్పాన్సిబిలిటీ. కానీ ఇవన్నీ చేస్తూ కూడా అసలు నన్ను నేను మర్చిపోతున్నాను. దాన్ని అంటే ఏంటంటే యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి అని అనుకుంటాం కానీ టైం ఉండదు. హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి అని అనుకుంటాం కానీ అందరికీ వండి పెట్టేసరికి నా ఫుడ్ గురించి చివరిలో ఆలోచిస్తాను. మీరు కూడా అంతే కదా, మన అమ్మలు అత్తమ్మలు ఎవరైనా అంతే. ఒక మంచి బుక్ చదవాలని అనుకుంటాను కానీ బుక్ అట్లనే ఉంటుంది. మొక్కలకి నీళ్లు పోయాలని అనుకుంటాను, కొన్నిసార్లు అసలు ఆ చిన్న పని కూడా మర్చిపోతాను. నేనే ఇట్లా ఉన్నానా, మీలో ఎవరైనా నాలా ఉన్నారా? ఫ్రెండ్స్తో మంచిగా మాట్లాడాలి అని అనుకుంటాను, ఒక చిన్న ఏదైనా అవుటింగ్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది కానీ దానికోసం ఏదో సాకులు పెట్టి సైలెంట్గా ఉండిపోతాము. ఈ సోషల్ గ్యాదరింగ్స్లో పార్టిసిపేట్ అవ్వాలి ఇవన్నీ ఉంటుంది కానీ అసలు తర్వాత చూద్దాం అనేది మాత్రమే మిగిలిపోతూ ఉంది. అన్నీ కొంచెం ఈజీ చేసుకోవడంలో మెషిన్స్ హెల్ప్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి కదా. ఈ మధ్య వెజిటేబుల్స్ కొంచెం త్వరగా కట్ చేయడానికి అనేసి ఈ వెజిటేబుల్ చాపర్ తీసుకున్నాను. బాగానే అనిపిస్తుంది, మంచిగా ఈవెన్గా కట్ చేసుకోవచ్చు. సాలడ్స్లోకి కానీ ఏదైనా బ్యాటర్లో మన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తాం చూడండి, దానికైతే మంచిగా పనిచేస్తుంది. అన్నీ ఈవెన్గా కట్ చేసుకోవచ్చు మంచిగా. అండ్ పర్పుల్ నుంచి కూడా డెర్మాడాక్ ప్రోడక్ట్స్ అనేటివి ఆర్డర్ పెట్టుకున్నాను. కొంచెం అసలు ఫేస్ మీద స్కిన్ కేర్ లేదు, అసలు హెయిర్ కేర్ లేదు, ఏది కూడా ఫాలో అవ్వట్లేదు. అసలు ఇద్దరు పిల్లల తర్వాత అద్దం చూసుకోవడం కూడా సరిగ్గా అసలు అవ్వట్లేదు. 2 డేస్కి ఒకసారి చూసుకోవడం అట్లుంది సిచ్యువేషన్. మీరు ఎవరైనా అలా ఉన్నారా? అసలు ఈ డెర్మాడాక్ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టినాను కానీ ఇవి అసలు నాకు వల్లేదు. ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది. ఎవరికైనా కావాలంటే చెప్పండి,
గివ్ అవే ఇచ్చేస్తా. ఇందులో 3 ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఒకటి సన్ స్క్రీన్, ఇంకొకటి నైట్ క్రీమ్ వచ్చింది, అండ్ ఇంకో ఫేస్ వాష్ వచ్చింది. కానీ నాకు పర్లేదు అసలు ఇవి. అప్పుడప్పుడు మనల్ని మనం ప్యాంపర్ చేసుకోవాలనిపిస్తుంది, కానీ ఇట్లా బెడ్స్ కొట్టినప్పుడు బాధ అవుతుంది. ఇక్కడ చూడండి, చిన్నోడు స్కూల్ నుంచి వచ్చేసాడు. వచ్చినాక ఒక రౌండ్ వేయాలి కంపల్సరీ. నా బుడ్డ చూడండి వాళ్ళ అన్నని ఎట్లా పట్టుకుందో. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అన్నంటే ధైర్యమే కదా. హోంవర్క్ తనంతట తాను చేసుకుంటే వచ్చే ఆనందం ఆహా అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, ఎంత బాగా చేసుకుంటాడో హోంవర్క్. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఒక్కొక్కసారి ఏమో అమ్మతోడు ఇది హోంవర్క్ కాదురా దేవుడా, ఇది బీపీ లేచిపోయే వర్క్ అనిపిస్తుంది. అంత చెప్పినా వినడు. మార్నింగ్ మళ్ళీ చేయాల్సిందే. మళ్ళీ సాయంత్రంకి ఏదో ఒక స్నాక్ ఉండాల్సిందే కదా. ఫోన్లో ఇది చూపించి మా మమ్మీ నాకు ఈ ఆమ్లెట్ చేయవా అంటే ఈ బ్రెడ్ ఆమ్లెట్ కోసం ట్రై చేస్తున్నాను. మన టైంలో ఎట్లా ఉండేది, మంచిగా స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ చేసుకొని ఏదో చిన్న గింత అన్నం ఉంటుంది తినేసి మళ్ళీ ఆడుకోవడం ఉండేది. కానీ ఇప్పుడైతే వాళ్ళకి అన్నీ ప్రాపర్గా మనం చేసి పెట్టాలి, అట్లా అయితేనే తింటారు కదా. ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. మధ్యలో క్లిప్ మిస్ అయింది. ఫైనల్గా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేసాను. మధ్యలో బ్రెడ్ ఉండింది, అండ్ ఇదైతే తను ఇష్టంగానే తిన్నాడు. కొంచెం ప్రాపర్గా రాలేదు కానీ ఓకే, తనకు నచ్చింది. అండ్ నైట్ కోసం అయితే చికెన్ తీసుకొచ్చాను ఆయన. చికెన్ కర్రీ అంటే నా కొడుకు చాలా ఇష్టం, సో తీసుకొచ్చాడు. నేను ఫస్ట్ మ్యారినేట్ చేసుకొని కుక్ చేస్తాను, దానికోసం అయితే మ్యారినేట్ చేస్తున్నాను. ఫైనల్గా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన కుటుంబం కోసం మనం చేయాల్సిన పనులు ఎప్పటికీ ఉంటాయి. పిల్లలు పెరుగుతారు, కొత్త బాధ్యతలు వస్తాయి, ఇంటి పనులు ఎప్పటికీ పూర్తవ్వవు. కానీ మన ఆరోగ్యం కోసం, మన మనసు కోసం, మన ఆనందం కోసం మనమే కొంత సమయం అనేది కేటాయించుకోవాలి. ఎందుకనంటే మనం బాగుంటేనే మన కుటుంబాన్ని బాగా చూసుకోగలము. కాబట్టి ఎంతో కొంత మన టైం మనకు అనేది కేటాయించుకొని ముందుకెళ్దాము. మరీ పర్ఫెక్ట్ లైఫ్ కాకపోయినా కొంచెం మనం హ్యాపీ ఫీల్ అయ్యేలాగానన్నా చేసుకోవచ్చు. ఈ రోజు మొత్తం అందరి కోసం గడిచిపోయాక మీకోసం మీరు చేసే చిన్న పని ఇది. యోగానా, వాకింగా, రీడింగా, ప్లాంట్స్కి వాటర్ పోయడమా, మ్యూజికా, లేకపోతే కాసేపు ప్రశాంతంగా కూర్చోవడమా, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాం మళ్ళీ. బాయ్ బాయ్.